సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. భారత్లో హిందూ మతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇండియా నుంచి విదేశాలకెళ్లి అక్కడే సెటిల్ అయిన లక్షలాది మంది భారతీయులు విదేశాలలో సైతం హిందూ దేవాలయాలు ఏర్పాటు చేసుకొని హిందూ మతాన్ని ఆదరిస్తున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ఆలయాలపై హిందువులపైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికాలో హిందువుల రక్షణకు నడుము బిగించిన మొట్టమొదటి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. కొత్తగా తెచ్చిన ఈ హిందూ ఫోబియా బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన మొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. హిందువులపైన విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జార్జియా ఈ చారిత్రాత్మక చట్టానికి శ్రీకారం చుట్టింది. హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ ఒక బిల్లును అమెరికాలోని జార్జియా రాష్ట్రం ప్రవేశపెట్టింది. దీంతో హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా కీర్తించబడుతుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించి చట్టంగా మారితే జార్జియా పీనల్ కోడ్ను సవరిస్తారు. ఫలితంగా దర్యాప్తు సంస్థలు హిందూ ఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపైన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారు. ఇక రిపబ్లికన్ సెనేటర్లు షాన్ స్టీల్, క్లింట్ డిక్సన్, డెమోక్రటిక్ సెనేటర్లు జాసన్ ఎస్టివ్స్, ఇమాన్యుయల్ డి జోన్స్ ఈ బిల్లుని సంయుక్తంగా సమర్థించారు. కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా దీనిపైన హర్షం వ్యక్తం చేసింది. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. కాగా జార్జియాలోని అతిపెద్ద ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఫోర్సిత్ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ ప్రతినిధులు లారెన్ మెక్డొనాల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానం ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ రిలీజియస్ ల్యాండ్స్కేప్ స్టడీ 2023-24 నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో దాదాపు భారత్లో హిందూ మతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇండియా నుంచి విదేశాలకెళ్లి అక్కడే సెటిల్ అయిన లక్షలాది మంది భారతీయులు విదేశాలలో సైతం హిందూ దేవాలయాలు ఏర్పాటు చేసుకొని హిందూ మతాన్ని ఆదరిస్తున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ఆలయాలపై హిందువులపైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికాలో హిందువుల రక్షణకు నడుము బిగించిన మొట్టమొదటి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. కొత్తగా తెచ్చిన ఈ హిందూ ఫోబియా బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన మొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. హిందువులపైన విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జార్జియా ఈ చారిత్రాత్మక చట్టానికి శ్రీకారం చుట్టింది. హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ ఒక బిల్లును అమెరికాలోని జార్జియా రాష్ట్రం ప్రవేశపెట్టింది. దీంతో హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా కీర్తించబడుతుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించి చట్టంగా మారితే జార్జియా పీనల్ కోడ్ను సవరిస్తారు. ఫలితంగా దర్యాప్తు సంస్థలు హిందూ ఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపైన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారు. ఇక రిపబ్లికన్ సెనేటర్లు షాన్ స్టీల్, క్లింట్ డిక్సన్, డెమోక్రటిక్ సెనేటర్లు జాసన్ ఎస్టివ్స్, ఇమాన్యుయల్ డి జోన్స్ ఈ బిల్లుని సంయుక్తంగా సమర్థించారు. కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా దీనిపైన హర్షం వ్యక్తం చేసింది. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. కాగా జార్జియాలోని అతిపెద్ద ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఫోర్సిత్ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ ప్రతినిధులు లారెన్ మెక్డొనాల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానం ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ప్యూ రీసెర్చ్ భారత్లో హిందూ మతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇండియా నుంచి విదేశాలకెళ్లి అక్కడే సెటిల్ అయిన లక్షలాది మంది భారతీయులు విదేశాలలో సైతం హిందూ దేవాలయాలు ఏర్పాటు చేసుకొని హిందూ మతాన్ని ఆదరిస్తున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ఆలయాలపై హిందువులపైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికాలో హిందువుల రక్షణకు నడుము బిగించిన మొట్టమొదటి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. కొత్తగా తెచ్చిన ఈ హిందూ ఫోబియా బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన మొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. హిందువులపైన విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జార్జియా ఈ చారిత్రాత్మక చట్టానికి శ్రీకారం చుట్టింది. హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ ఒక బిల్లును అమెరికాలోని జార్జియా రాష్ట్రం ప్రవేశపెట్టింది. దీంతో హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా కీర్తించబడుతుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించి చట్టంగా మారితే జార్జియా పీనల్ కోడ్ను సవరిస్తారు. ఫలితంగా దర్యాప్తు సంస్థలు హిందూ ఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపైన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారు. ఇక రిపబ్లికన్ సెనేటర్లు షాన్ స్టీల్, క్లింట్ డిక్సన్, డెమోక్రటిక్ సెనేటర్లు జాసన్ ఎస్టివ్స్, ఇమాన్యుయల్ డి జోన్స్ ఈ బిల్లుని సంయుక్తంగా సమర్థించారు. భారత్లో హిందూ మతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇండియా నుంచి విదేశాలకెళ్లి అక్కడే సెటిల్ అయిన లక్షలాది మంది భారతీయులు విదేశాలలో సైతం హిందూ దేవాలయాలు ఏర్పాటు చేసుకొని హిందూ మతాన్ని ఆదరిస్తున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ఆలయాలపై, హిందువులపైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికాలో హిందువుల రక్షణకు నడుము బిగించిన మొట్టమొదటి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. కొత్తగా తెచ్చిన ఈ హిందూ ఫోబియా బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన మొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. హిందువులపైన విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జార్జియా ఈ చారిత్రాత్మక చట్టానికి శ్రీకారం చుట్టింది. హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ ఒక బిల్లును అమెరికాలోని జార్జియా రాష్ట్రం ప్రవేశపెట్టింది. దీంతో హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా కీర్తించబడుతుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించి చట్టంగా మారితే జార్జియా పీనల్ కోడ్ను సవరిస్తారు. ఫలితంగా దర్యాప్తు సంస్థలు హిందూ ఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపైన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారు. ఇక రిపబ్లికన్ సెనేటర్లు షాన్ స్టీల్, క్లింట్ డిక్సన్, డెమోక్రటిక్ సెనేటర్లు జాసన్ ఎస్టివ్స్, ఇమాన్యుయల్ డి జోన్స్ ఈ బిల్లుని సంయుక్తంగా సమర్థించారు. కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా దీనిపైన హర్షం వ్యక్తం చేసింది. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. కాగా జార్జియాలోని అతిపెద్ద ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఫోర్సిత్ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ ప్రతినిధులు లారెన్ మెక్డొనాల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానం ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ రిలీజియస్ ల్యాండ్స్కేప్ స్టడీ 2023-24 నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 2.5 మిలియన్ల మంది హిందువులు ఉన్నారు. ఇది మొత్తం అమెరికా జనాభాలో దాదాపు 1%. వీరిలో 40,000 మందికి పైగా జార్జియాలో నివసిస్తున్నారు. ప్రధానంగా అట్లాంటా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అమెరికాలో హిందూ ఫోబియా బిల్లు ఆమోదం పొందితే అక్కడి హిందువులకు రక్షణగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ హిందూ ఫోబియా బిల్లు ఆమోదిస్తారు లేదా అనేది.